హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నానండి. ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రిజనేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలామందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది. అండ్ ఈ వీడియో అన్ని రాసుల వారికినండి, పర్టికులర్గా ఈ రాశి ఆ రాశి అని కాదు, ఎవరైనా చూడొచ్చు. రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా చూడొచ్చు, సెపరేషన్లో ఉన్న వాళ్ళైనా చూడొచ్చు, నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళైనా చూడొచ్చు. ఫస్ట్ రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది, ప్రెసెంట్ ఏం జరుగుతుంది మీ రిలేషన్షిప్లో చూద్దాం. ఓకే, అండర్ ద డెక్ 9 of Wands. సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది, 8 of Pentacles, 7 of Swords, Empress. Present the Fool, 9 of Pentacles and 8 of Cups. సో రీసెంట్ పాస్ట్లో ఖచ్చితంగా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మోసం చేయడం అయితే జరిగింది మీ రిలేషన్షిప్లో. ఎయిదర్ మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేయడం కానీ, మీరు మీ పర్సన్ చీట్ చేయడం కానీ జరిగింది. ఒక పర్సన్ ఇంకో పర్సన్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం, బికాస్ 8 of Pentacles విత్ 7 of Swords. ఈ కార్డ్ వచ్చేసి రిలేషన్షిప్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. అండ్ ఈ కార్డ్ వచ్చేసి చీటింగ్ కార్డ్. సో టూ కంప్లీట్ ఆపోజిట్ ఎనర్జీస్. సో ఒకరు చాలా హానెస్ట్గా ఉన్నారు ఈ రిలేషన్షిప్లో, బట్ ఒకరైతే చీట్ చేయడం జరిగింది. ఎవరైతే హానెస్ట్గా ఉన్నారో వాళ్ళ వాల్యూ తెలుసుకుని వాళ్ళ గురించి ఆలోచించడం అయితే రీసెంట్ పాస్ట్లో స్టార్ట్ చేశారు. సో ఇది మీ రిలేషన్షిప్లో రీసెంట్ పాస్ట్లో జరిగింది. ప్రెజెంట్ ద ఫూల్, 9 of Pentacles అండ్ 8 of Cups. సో అండర్ ద డెక్ 9 of Wands. ఎవరైతే ఇంకొక పర్సన్ చేసి చీట్ చేయబడ్డారో ఆ పర్సన్ ఈ రిలేషన్షిప్ వద్దు అనుకోవడం జరిగింది. వాళ్ళు మూవ్ ఆన్ అయిపోదాం, ఆర్ కొంతమంది అయితే వాకౌట్ అయితే చేసేసారు, మూవ్ ఆన్ అయితే అయిపోయారు. వాళ్ళ కెరియర్ మీద కానీ లేదా వాళ్ళ ఫినాన్సెస్ మీద కానీ రైట్ నా ఫోకస్ చేస్తున్నారు. అండ్ గార్డెడ్ అప్ ఎనర్జీ. ఇంకో పర్సన్ తన కాల్ చేయకుండా, టెక్స్ట్ చేయకుండా, నెంబర్ బ్లాక్ చేయడం కానీ, కంప్లీట్గా పర్సన్కి అవైలబుల్గా ఉండకుండా చేయడం కానీ జరిగింది. రైట్ నో నాకు సెపరేషన్ అయితే కనిపిస్తుంది, బట్ ఇంకో పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటని మన రీడింగ్లో చూద్దాం. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ చీట్ చేయబడ్డది మీరు, చీట్ చేసింది మీ పర్సన్. మేబీ కొంతమందికి ఎనర్జీ వైస్ వర్స్ అవ్వచ్చు. సో మీ సిచ్యువేషన్ బట్టి అనలైజ్ చేసుకుని రీడింగ్ చూడండి. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికార్న్, వర్గో, టారస్ అవ్వచ్చు, ఎర్త్ సైన్ ఆర్ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు. సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తన ఇంటెన్షన్స్ ఏంటని చూద్దాం. దాని తర్వాత మీ ఫీలింగ్స్ చూద్దాం. అప్పుడు ఎవరిని చీట్ చేశారన్నది మనకు క్లారిటీ వస్తుంది. బట్ నేనైతే మీ పర్సనే మిమ్మల్ని చీట్ చేశారని అయితే అనుకుంటున్నాను. చూద్దాం. ఒకవేళ ఇక్కడ మీరు చీట్ చేయబడితే, మీరు చీట్ చేయబడిన వ్యక్తిగా ఈ రీడింగ్ చూడాలి. ఓకే, ఒకవేళ మీరు మీ పర్సన్ చీట్ చేస్తే ఆ వ్యక్తిగా మీరు రీడింగ్ చూడండి. ఓకే, చూద్దాం మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, తన ఇంటెన్షన్స్ ఏంటి, ప్రెజెంట్ తన ఎనర్జీ ఏంటి ప్రెజెంట్. హ్యాంగ్డ్ మ్యాన్, స్టాక్ ఎనర్జీ, Queen of Wands, 4 of Cups, the Lovers, 7 of Cups, Judgment, and బికాజ్ ఇక్కడ ఖచ్చితంగా మీ పర్సనే మిమ్మల్ని చీట్ చేశారు.
బికాజ్ రైట్ నో తను స్టాక్ ఎనర్జీలో ఉన్నారు. బికాజ్ మీరు వాకౌట్ చేస్తారు. మేబీ కొంతమందికి నేను ఆల్రెడీ చెప్పాను వైస్ వర్స అయ్యి ఉండొచ్చు. బట్ ఇక్కడ ఎక్కువగా ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీ కనిపిస్తుంది. తను చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఇంకా మీరంటే చాలా ప్యాషన్ ఉంది, అట్రాక్షన్ ఉంది. బట్ ఎలా చేయాలి అంటే ఎలా నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి, ఏం చేయాలనేది మీ పర్సన్కి అయితే క్లారిటీ లేదు. రైట్ నో తను చాలా ఇన్నర్ కాన్ఫ్లిక్ట్కి అయితే లోన్ అవుతున్నారు. తను చేసింది ఎంత పెద్ద మిస్టేక్ అనేది మీ పర్సన్కి ఒక క్లారిటీ అయితే వస్తుంది. బికాస్ ద లవర్స్ మీరుండగా తను వేరే ఆప్షన్స్ని కూడా ఓపెన్లో ఉంచుకోవడం, లైక్ మీతో మాట్లాడుతూ వేరే వాళ్ళతో కూడా చాటింగ్ చేయడం, మాట్లాడడం, వాట్ ఎవర్. బట్ ఇప్పుడైతే మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. అండ్ 7 ఆఫ్ కప్స్ తను చాలా పెద్ద మిస్టేక్ చేశాను బికాస్ మీరు కింగ్ ఆఫ్ కప్స్ తనకి. బట్ తను వేరే వాళ్ళని చూస్ చేసుకోవడం, మీ ఇద్దరికి మధ్య గొడవలు రావడం, మీరు వాకౌట్ చేసేయడం. బట్ రైట్ నో తను స్టక్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ 5 ఆఫ్ వాండ్స్. సో తనలో తనకే చాలా చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేస్తున్నారు. సో తను మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతారా లేదా అన్నది మనం చూద్దాం. దానికంటే ముందు అసలు మీరేం ఫీల్ అవుతున్నారు, మీ ఎమోషన్స్ ఏంటనేవి చూద్దాం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు. చాలా ఫైర్ ఎనర్జీ అయితే ఉంది. ఆ జెమినై, లీబ్రా, ఆక్వేరియస్ అయి ఉండొచ్చు. ఎస్పెషలీ జెమినై ఎయిర్ సైన్. సో మీ ఫీలింగ్స్ చూద్దాం. Under the deck, High Priestess. ఓకే, ఎస్. మీరు ఈ పర్సన్ని చాలా చాలా హానెస్ట్గా ఇష్టపడ్డారు. చాలా ఇప్పటికీ మీరు మేబీ వాకౌట్ చేసేయచ్చు, లేదా మీ పర్సన్ని నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు. బట్ ఇంకా మీరు ఎమోషనల్లీ కనెక్టెడ్ అయి ఉన్నారు మీ పర్సన్కి. చాలా బాధపడుతున్నారు. అండ్ తను ఎలా బిహేవ్ చేశాడు ఏంటి అన్నది ఆలోచిస్తూ చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. బికాస్ 9 ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఇక్కడ ఇంటెన్షన్స్ వైజ్. సో 9 ఆఫ్ సోర్స్ అనేది చాలా చాలా టాక్సిక్ ఎనర్జీ అండి. సో డే అండ్ నైట్ మీరు ఇలా ఆలోచిస్తే ఖచ్చితంగా మీ మెంటల్ హెల్త్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. సో ఫస్ట్ మీరు మీ మెంటల్ హెల్త్ని అయితే కేర్ తీసుకోవాలి. అండ్ మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నారు. బికాస్ చారియట్ చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఇది. మీరు రియాలిటీని యాక్సెప్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. ట్రై చేస్తూ ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ జర్నీ. అండ్ 7 ఆఫ్ పెంటికల్స్. ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నా ఎక్కడో ఒక చిన్న హోప్, మళ్ళీ మీ పర్సన్ తిరిగి వస్తారు, యాక్షన్ తీసుకుంటారు. ఒక వెయిటింగ్, మీరు వెళ్ళలేక ఉండలేక ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో అయితే ఉన్నారు. అండ్ హై ప్రీస్టెస్ ఖచ్చితంగా మీరు మీ ఫీలింగ్స్ని అండ్ ఎమోషన్స్ని చెప్పకూడదు, మీరు ఓపెన్ అప్ అవ్వకూడదు అని అయితే మీరు అనుకుంటున్నారు. బికాస్ 6 ఆఫ్ కప్స్ మీకు ఇంకా రీకన్సిలియేషన్ అవ్వాలని ఉంది ఈ పర్సన్తో. బట్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే వదులుకోకూడదని ఉంది. అందుకే మీకు ఇంకా మీ పర్సన్ పట్ల ఫీలింగ్స్ అనే ఎమోషన్స్ ఉన్నా మీరు ఓపెన్ అప్ అవ్వకూడదని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్సర్, వాటర్స్ అని ఉండొచ్చు. అండ్ చాలా వాటర్ ఎనర్జీ అయితే ఉంది. అండ్ మీ ప్రెజెంట్ ఎనర్జీ చూద్దాం. చూడండి, నేను చెప్పినట్టే. సో మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం మీ పవర్లో మీరు ఉన్నారు. సో నెంబర్ బ్లాక్ చేశారు, మాట్లాడడం లేదు. బికాస్ మీరు మీ పర్సన్ మీరు అలా చేయడం తీసుకోలేకపోతున్నారు, విచ్ ఈజ్ వెరీ కామన్. బికాజ్ మనం 100% ట్రూగా ఉంటే అవతల పర్సన్ ఉండకపోతే ఎవరైనా ఇలాగే బిహేవ్ చేస్తారు. సో ఫర్దర్గా మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా, అసలు మీ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటన్నా చూద్దాం. అండర్ ద డెక్ ద వరల్డ్. ఇక్కడ మీలో కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, లైక్ డిఫరెంట్ సిటీస్, స్టేట్స్, ఆ కంట్రీస్. పేజ్ ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ సోర్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్. ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ యాక్షన్ తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తను మీకు అపాలజీ చెప్పాలి అనుకుంటున్నారు. బికాస్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ డైరెక్ట్గా చెప్పకపోయినా తను మీ దగ్గర నుంచి అయితే కమ్యూనికేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ ఏస్ ఆఫ్ కప్స్ అంటే న్యూ బిగినింగ్, న్యూ ఎనర్జీ. సో ఖచ్చితంగా తనైతే సెకండ్ ఛాన్స్ కోసం మళ్ళీ మీకు కాల్ చేసే అవకాశం, టెక్స్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు.
ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమిని, లిబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు, ఎయిర్ సైన్. సో మీరు ఎలా రియాక్ట్ అవుతారు, మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా అన్నది కూడా చూద్దాం. Three of Cups, Ace of Pentacles and Ten of Pentacles and Seven of Wands. ఇక్కడ మీరు యాక్షన్ తీసుకుంటారా లేదా అన్నది కాదు, కానీ మీరు ఎక్కువ మీరు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి, మీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి అయితే చూస్తారు. ఎస్, న్యూ బిగినింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక్కడ మీ దగ్గర నుంచి యాక్షన్ కార్డ్ అయితే లేదు, బట్ రీయూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందరూ కాదు, కొంతమంది. సెవెన్ ఆఫ్ వాండ్స్. బట్ మీరైతే మీరు డిఫెన్సివ్ ఎనర్జీలోనే ఉన్నారు, విచ్ మీన్స్ అంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ తక్కువ అవ్వకూడదని చెప్పి మీరు మీ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేస్తారు, ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఎక్కడో ఇంకా మీకు మీ లోపల అనిపిస్తూ ఉంటుంది రీయూనియన్ అయితే బాగున్నాం అని. బట్ ఇక్కడ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు. సో లెట్స్ సీ మీకు రీయూనియన్ అవుతుందా లేదా. Under the deck, Queen of Pentacles, Strength, Ten of Wands and the Star. సో ఖచ్చితంగా ఇక్కడ మేజర్లీ మీరిద్దరు హీలింగ్ ఈ పీరియడ్లో హీల్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఎమోషనల్లీ ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతారు, ఎక్కువగా మీ మీద మీరు ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. బట్ మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు. ఒకసారి క్లారిఫై చేద్దాం. ఎయిట్ ఆఫ్ వాండ్స్, కమ్యూనికేషన్, ద సన్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సింహరాశి అయి ఉండొచ్చు. చాలా లైక్ ఫైర్ ఎనర్జీ ఉంది, లియో ఎనర్జీ. సో మీరు కనుక మీ పర్సన్ని అలో చేస్తే, అంటే మీరు ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ రీకన్సిలేషన్ అయితే ఉంది. ఒకవేళ మీరు నాకు వద్దు ఈ పర్సన్ అని మీరు కంప్లీట్గా పర్సన్ బ్లాక్ చేసేస్తే ఇక్కడ రీయూనియన్ అయితే ఉండదు ఖచ్చితంగా. బట్ ఇక్కడ నాకు కమ్యూనికేషన్ అయితే కనిపిస్తుంది, మీ ఇద్దరి మధ్య ఒక చిన్న ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతుంది. బట్ మీరు ఓకే అంటే కనుక ఇక్కడ రీకన్సిలేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాం. టూ ఆఫ్ సోర్డ్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్, ఎయిట్ ఆఫ్ సోర్డ్స్ అండ్ టూ ఆఫ్ పెంటికల్స్. సో మీలో చాలామంది ఇంకా ఈ రిలేషన్షిప్ గురించి అయితే క్లారిటీ లేదు. ఇంకా టూ ఆఫ్ సోర్డ్స్ అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ జగల్ అవుతూనే ఉన్నారు. సో మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఏ డెసిషన్ తీసుకున్నా అది రాంగే అవుతుంది. సో మీరు కొంచెం టైం తీసుకుని మీకు క్లారిటీ వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అప్పటి వరకు మీరు స్ట్రబల్గానే ఉండండి, మీకు ఒక క్లారిటీ వచ్చే వరకు. బికాజ్ ఇక్కడ చాలా స్టక్ ఎనర్జీ అయితే ఉంది. బట్ స్టక్ ఎనర్జీ నుంచి బయటికి రావడానికి అయితే ట్రై చేయండి. బికాజ్ ఎయిట్ ఆఫ్ సోర్డ్స్, అది మీరు దాని నుంచి బయటకు రాకపోతే దెన్ నైన్ ఆఫ్ సోర్డ్స్, ఓవర్ థింకింగ్ జోన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ అన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో రొమాంటిక్ లవ్ మెసేజెస్ చూద్దాం. అసలు మీ పర్సన్ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారో ఏంటన్నారు. కోడిపెండెన్సీ, ఎడిక్షన్స్ ఆర్ ఎఫెక్టింగ్ యువర్ రొమాంటిక్ లైఫ్. ఖచ్చితంగా ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఒక కోడిపెండెన్సీ అయితే ఉంది. అంటే నువ్వు మాట్లాడకపోతే నేను ఉండలేకపోతున్నాను, అసలు నేను లైక్ భోజనం తినను, ఒకరి మీద ఒకరు కోడిపెండెన్సీ. అంటే ఇద్దరు కాదు, ఒక పర్సన్ మాత్రం ఇంకొక పర్సన్ మీద ఎక్కువగా డిపెండ్ అయిపోవడం వల్ల కూడా మీ రిలేషన్షిప్ దెబ్బతినడానికి వన్ ఆఫ్ ద రీజన్. బికాజ్ ఎప్పుడు మనం ఫుల్గా అవతల వ్యక్తి మీద డిపెండ్ అవ్వకూడదు. అండ్ ద నెక్స్ట్ కార్డ్ ఈజ్ finances and career. Financial issues are a factor in your life in love life right now. Maybe కొంతమందికి ఫినాన్షియల్ లైక్ మనీ కూడా ఒక ప్రాబ్లం మీ రిలేషన్షిప్ వైజ్. మేబీ మీ పర్సన్ రైట్ నౌ ఫైనాన్షియల్లీ ఆర్ జాబ్ వైజ్ కొన్ని ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు. రిలీజ్ యువర్ ఎక్స్, దట్ ద టైమ్ హ్యాస్ కమ్ టు క్లియర్ యువర్ ఎనర్జీ. ఎవరైతే ఈ పర్సన్కి సెకండ్ ఛాన్స్ ఇవ్వకూడదు అనుకుంటున్నారో ఇక్కడ మెసేజ్ ఏంటంటే రిలీజ్ యువర్ ఎక్స్. మీరు ఆల్రెడీ తిన్న ఎక్స్లో పెట్టేసి ఉంటే ఇక్కడ యూనివర్స్ చెప్పే మెసేజ్ ఏంటంటే రిలీజ్ యువర్ ఎక్స్. ఓకే. అండ్ పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్, యూ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ బిఫోర్ అండర్ ద డెక్. సో ఖచ్చితంగా ఎవరైతే ఇంకో ఛాన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారో, మీరు ఈ పర్సన్ని వదలలేకపోతున్నారో, ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఖచ్చితంగా మీరు పాస్ట్ లైఫ్ నుంచి మీ ఇద్దరికి తెలుసు ఒకరికొకరు. సో
ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.